నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీఆర్ఎస్ కు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు నిఘా జాబితాలో ఎందుకున్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు. రాయితీల భారం, అప్పులు భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లు సృష్టించవచ్చు. రాష్ట్రానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని సూచించిన ఆర్బీఐ నివేదిక. నేటి నుంచి మంత్రులతో భట్టి విక్రమార్క బడ్జెట్ సన్నాహక సమావేశాలు. కొత్త పథకాలకు నిధులు, అంచనాలు రూపొందించనున్న ఆర్థిక మంత్రి. నేడు సింగరేణి డైరెక్టర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం కానున్న కిషన్ రెడ్డి. నైని విజిట్ నిబంధన అవసరంపై రెండో రోజు కేంద్ర కమిటీ విచారణ. యుద్ధం నిలిపివేయాలంటే డాన్బాస్ను ఉక్రెయిన్ వైదొలగాల్సిందే. శాంతి చర్చల కోసం వచ్చిన అమెరికాకి స్పష్టం చేసిన రష్యా. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ విచారణ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా బీఆర్ఎస్కు సమకూరిన ఆర్థిక లావాదేవీలపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన్ని విచారించినట్లు సమాచారం. విరాళాలు సమకూరడం వెనుక ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం ముడిపడి ఉందా అనే కోణంలో సిట్ విచారణ సాగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రత్యేక విచారణా బృందం లోతుగా విచారించింది. పలు అంశాలపై ఆయన్ను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు, విరాళాలు సమకూర్చిన పలువురు వ్యాపారుల ఫోన్లు నిఘాలో ఉన్నట్లు సిట్కు ఆధారాలు లభించిన నేపథ్యంలో పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆయా ఫోన్ నంబర్లతో ఉన్న జాబితాను కేటీఆర్ ముందుంచి విచారించినట్లు సమాచారం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా తమను బెదిరించి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు సమకూర్చేలా చేశారని కొందరు వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా అలాంటిదేవీ లేదని కేటీఆర్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. వ్యాపారులు తమకు స్వచ్ఛందంగానే విరాళాలిచ్చారని చెప్పినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభాకర్ రావు పునర్నియామకం జరిగిందని, ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే నియమించారనే ఆరోపణలపై కేటీఆర్ను విచారించినట్లు సమాచారం. అయితే ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించి జీవోలో తప్పులుంటే అందుకు బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప తననెందుకు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. ఆ విషయంలో తనను విచారించేందుకు తానేమీ హోంమంత్రిని కాదని చెప్పినట్లు సమాచారం. తాను నిర్వహించిన శాఖలో ఏవైనా తప్పు జరిగినట్లు తెలితే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలిసింది. వ్యక్తిత్వ హననం చేసేలా చేసిన ప్రచారానికి 2 ఏళ్లుగా తాము, తమ కుటుంబ సభ్యులు గురైన క్షోభకు బాధ్యులెవరని సిట్ అధికారుల్ని అడిగినట్లు కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ తర్వాత తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన హీరోయిన్లను ఎవరు ఇబ్బంది పెట్టారో చెప్పాలని అడిగినట్లు చెప్పారు. వైఫల్యాలపై దృష్టి మళ్లించేందుకు కాలక్షేప కథా చిత్రాలు నడుపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారిని సూటిగా అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా? వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి, ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ప్రతిపక్షంగా తమ బాధ్యత పెద్దదన్న కేటీఆర్ ప్రభుత్వ అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ ను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతామన్నారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యుల అక్రమాలు, వారిపై వచ్చే ఆరోపణలు, అవినీతి బెదిరింపులు, ప్రజల ఆస్తుల దోపిడీ ప్రయత్నాలపై సిట్ చర్యలు ఎందుకుండవని ప్రశ్నించారు. ఖాకీ బుక్ అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. సరే మీరు సిట్లు వేస్తున్నారు, వేసుకోండి, కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి ఓఎస్డీ మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటీ ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా పెడితే దాని మీద ఎస్ఐటీ ఎందుకుండదు? ఇవాళ ఒక ఏఐసిసి సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థపై 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే
దాని మీద చర్య ఎందుకుండదు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సిట్ బృందం విచారించింది. కేసుకు సంబంధించి ఓ సాక్షితో ముఖాముఖి జరిగింది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం గురించి రాధాకిషన్ రావును విచారించారు. ఆ వాంగ్మూలంలో వాస్తవాన్ని నిర్ధారించుకునేందుకు ఇద్దరిని ముందుంచి విచారణ జరిపారు. అయితే సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న సమయంలోనే వేరే గదిలో ఈ ముఖాముఖి జరగడంతో కేటీఆర్తోనే రాధాకిషన్ రావు ముఖాముఖి జరిగిందనే ప్రచారమైంది. వివిధ వర్గాలకు చెందిన వేలాది మందిపై చట్టవిరుద్ధమైన నిఘా కొనసాగిందన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆయన నుంచి రాబట్టిన సమాచారాన్ని రికార్డుల్లోని సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో సాక్షుల్ని సంప్రదించొద్దని, ప్రభావితం చెయ్యొద్దని కేటీఆర్ను ఆదేశించామన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఏ చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేవంటూ కొన్ని మీడియా సంస్థలు నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చినట్లు తెలిపారు. తప్పుడు కథనాలతో దర్యాప్తు సంస్థకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. చట్టాలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా సిట్ విచారణ సాగుతోందని, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చెయ్యొద్దని, అధికారిక మార్గాల ద్వారా రికార్డుల్లో ఉంచిన వాస్తవాల్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వ్యయాన్ని పెంచుతున్నప్పటికీ పెరుగుతున్న రాయితీల భారం, అప్పుల స్థాయి భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను సృష్టించొచ్చని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. మారుతున్న జనాభా తీరుతెన్నుల దృష్ట్యా మానవ వనరులపై పెట్టుబడి కొనసాగిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం రాష్ట్రానికి అవసరమని నివేదిక సూచించింది. రాష్ట్రాల బడ్జెట్ల ఆధారంగా ఆర్థిక స్థితిగతులను విశ్లేషించిన రిజర్వ్ బ్యాంకు పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లను విశ్లేషించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై నివేదిక విడుదల చేసింది. దేశంలోని జనాభా మార్పులు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆ ప్రభావం అంశం ఆధారంగా నివేదికను రూపొందించారు. జనాభా ప్రాతిపదికన దేశంలోని రాష్ట్రాలను యువ, మధ్యస్థ, వృద్ధాప్య రాష్ట్రాలుగా విభజించారు. జనాభాలో 60 ఏళ్లకు పైబడే వారి శాతం ఆధారంగా వర్గీకరణ చేశారు. 10% తక్కువగా ఉంటే యువ, 10-15% ఉంటే మధ్యస్థ, అంతకు మించి ఉంటే వృద్ధాప్య రాష్ట్రంగా విభజించారు. ప్రస్తుతం తెలంగాణ మధ్యస్థ రాష్ట్రాల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 2011 గణాంకాల ప్రకారం యువ రాష్ట్రం కాగా 2016 నుంచి 2031 వరకు మధ్యస్థంగా ఉంటుందని, 2036లో వృద్ధాప్య రాష్ట్రంగా ఉంటుందని తెలిపారు. శ్రామిక వర్గం తగ్గి ఆ ప్రభావం ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై పడుతుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. రాష్ట్రంలో పనిచేసే వయస్సు జనాభా 2026లో 67.8% ఉండగా 2031 నాటికి 67.4%, 2036 నాటికి 66.7% తగ్గుతుందని తెలిపింది. విద్యపై రాష్ట్రాలు చేసే ఖర్చు తక్కువగా ఉంటోందని, భవిష్యత్తులో యువ జనాభా భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా రాష్ట్రాలు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో భారీగా పెట్టుబడి పెట్టడం అత్యవసరమని తెలిపింది. వృద్ధి ఆధారిత పెట్టుబడులు, సామాజిక భద్రతా విస్తరణ, అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యంతో సమతౌల్యం చేయాల్సిన అవసరముందని సూచించింది. తెలంగాణ వంటి రాష్ట్రాలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మునుముందు పెరగబోయే ఆరోగ్య, సామాజిక భద్రతా వ్యయాల కోసం ముందస్తుగా సిద్ధపడాలని నివేదిక తెలిపింది. రాష్ట్ర సొంత పన్నుల రాబడి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 8.1%గా ఉన్నట్లు పేర్కొంది. కేంద్రం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు రాకపోవడం, తగ్గుదల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతోందని తెలిపింది. అయినా ఎస్జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఎక్సైజ్ ఆదాయాలు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగుతున్నట్లు విశ్లేషించింది. అభివృద్ధి పనులకు చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోందని, 2023-24లో 162,738 కోట్లుగా ఉన్న ఈ వ్యయం 2025-26 నాటికి 2,34,506 కోట్లకు చేరుతుందని బడ్జెట్లో అంచనా వేశారని తెలిపింది. సాగునీరు, నీటి వనరులు, రవాణా, అర్బన్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు కొనసాగుతున్నాయని, 50 ఏళ్ల వడ్డీ లేని కేంద్ర రుణాలు మూలధన ప్రాజెక్టులకు ఊతమిస్తున్నాయని పేర్కొంది. సామాజిక సేవలపై చేసే ఖర్చు జీఎస్డీపీలో 8.3%గా ఉందని, మొత్తం ఖర్చులో విద్యపై కేటాయింపులో 2018-19లో 11.2% ఉండగా 2025-26 నాటికి 7.8%కి తగ్గినట్లు పేర్కొంది. ఆరోగ్య రంగంపై ఖర్చు మొత్తం వ్యయంలో 4.2%గా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీలు విపరీతంగా పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2018-19లో 6,303 కోట్లుగా ఉన్న సబ్సిడీలు 2025-26 నాటికి 21,347 కోట్లకు చేరతాయని బడ్జెట్లో అంచనాలు వేసినట్లు పేర్కొంది.
2024 మార్చి నాటికి 3,95,054 కోట్ల అప్పులు ఉండగా 2026 మార్చి నాటికి ఆ విలువ 4,94,380 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. రుణాలు రాష్ట్ర జీఎస్డీపీలో 27.3%గా ఉన్నాయి. వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు పెరుగుతున్నాయన్న ఆర్బీఐ 2024 మార్చి నాటికి అవి 2,20,622 కోట్లుగా ఉన్న గ్యారంటీల మొత్తం 2026 నాటికి 2,41,528 కోట్లకు చేరతాయని అంచనా వేసింది. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఆర్థిక లోటు 2023-24లో 49,963 కోట్లు కాగా 2025-26 బడ్జెట్ అంచనాల నాటికి 54,009 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. తెలంగాణలో స్థూల ఆర్థిక లోటు, స్థూల ఉత్పత్తి నిష్పత్తి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యస్థంగా ఉందని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. సెక్యూరిటీల విషయంలో రాష్ట్రం జాగ్రత్తగానే ఉందని, సరైన ఆలోచనతోనే 20 ఏళ్లకు పైగా బాండ్లు జారీ చేసిందని తెలిపింది. రుణాల స్థాయి భవిష్యత్తులో సవాళ్లు సృష్టించకుండా అప్పు సుస్థిరతపై జాగ్రత్త అవసరమని రిజర్వ్ బ్యాంకు నివేదిక సూచించింది. ఆర్థిక క్రమశిక్షణ, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు, మెరుగైన నగదు నిర్వహణ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా మార్కెట్ రుణాల్ని సమీక్షించుకోవచ్చని పేర్కొంది. బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు, అమలుకు చెందిన ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు కొత్త పథకాలు, వివిధ కార్యక్రమాల అమలు, అంచనా వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించి పద్దులు ఖరారు చేయనున్నారు. బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ తయారీ కోసం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సేకరించింది. వాటిపై మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 5 వరకు సచివాలయంలో ఆ సమావేశాలు జరగనున్నాయి. నేడు వ్యవసాయం, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలతో సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ నెల 27న R&B, సినిమాటోగ్రఫీ, రెవెన్యూ, హౌసింగ్, INPR, 28న ఇరిగేషన్, పౌర సరఫరాలు, దేవాదాయ, పర్యావరణ శాఖల ప్రతిపాదనలపై మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ నెల 29న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖలు, 30న కార్మిక, గనుల శాఖలు, 31న వైద్య ఆరోగ్యం, మైనారిటీ శాఖ బడ్జెట్ పద్దులపై భేటీ జరగనుంది. ఫిబ్రవరి 2న IT, పరిశ్రమలు, SC, ST, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలపై ఫిబ్రవరి 3, 4 తేదీల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు సమావేశాలకు హాజరు కావాలని ఆర్థిక శాఖ తెలిపింది. ఫిబ్రవరి 3న విద్య, మున్సిపల్ శాఖలు, 4న వాణిజ్య పనులు, GAD, హోం, న్యాయశాఖల పద్దులపై చర్చిస్తారు. ఫిబ్రవరి 5న భట్టి విక్రమార్క మంత్రిత్వ శాఖలు, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల సమావేశం జరగనుంది. ఆయా శాఖల పరిధిలోని పథకాలు, కార్యక్రమాల ఖర్చులు, వాటికి అమలుకు సంబంధించిన అన్ని అంశాలతో సమావేశానికి రావాలని కార్యదర్శులకు ఆర్థిక శాఖ తెలిపింది. వివిధ సందర్భాల్లో ప్రభుత్వం చేసిన ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైన నిధులు, అంచనా వ్యయాలను ప్రత్యేకంగా సమర్పించాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలకు అనుగుణంగా ఇప్పటికే ఆయా శాఖల అధికారులు బడ్జెట్ అంచనాలను సిద్ధం చేశారు. నైని బొగ్గుగని టెండర్ రద్దుపై కేంద్ర ప్రభుత్వం విచారణ నేపథ్యంలో సింగరేణి అధికారులు, కాంట్రాక్టర్లతో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశాలు నిర్వహించబోతున్నారు. సాయంత్రం కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్ సమావేశ మందిరంలో సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం గనుల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో భేటీ అవుతారు. ఇవాళ రాత్రి కొత్తగూడెంలో బస చేయనున్న కిషన్ రెడ్డి రేపు ఉదయం సింగరేణి కార్మిక సంఘాలతో సమావేశం సమస్యలపై చర్చిస్తారు. అనంతరం సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఉపరితల బొగ్గు గనికెళ్లి తవ్వకాలు పరిశీలించి కార్మికులతో భోజనం చేస్తారు. ఇటీవలే హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి సమీక్షించిన కిషన్ రెడ్డి కొద్ది రోజుల వ్యవధిలోనే కొత్తగూడెం వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన ప్రసంగంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చెరువు వివాదంతో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగ్లో ఉండగా అక్కడ కమిషనర్ ఇచ్చిన హామీలు, ప్రసంగాల తీరు సరికాదని పేర్కొంది.
ప్రజలను మెప్పించడానికి ప్రయత్నాలు చేయొచ్చని, అంతేగాని కోర్టుకు సంబంధించిన విషయాల్లో కాదని కమిషనర్కు చెప్పాలంటూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి సూచించింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు చేపట్టడంపై సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ పి మధుసూదనరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది సంక్రాంతి సందర్భంగా చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలపై పెన్ డ్రైవ్ను సమర్పించారు. ఈ సమావేశంలో జిమ్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ రంగనాథ్ హామీలిచ్చారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కోర్టు ధిక్కరణ పిటిషన్లో గతంలో వ్యక్తిగతంగా హాజరైన కమిషనర్ రంగనాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పారని, అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ప్రసంగాలు చేయడం సరికాదని పేర్కొంది. తగిన సూచనలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రకృతి ప్రేమికులను రారమ్మని పిలుస్తోంది హైదరాబాద్లో ఏర్పాటైన గ్రాండ్ నర్సరీ మేళా. 150కు పైగా స్టాళ్లలో భిన్న రకాల మొక్కలు, జాతుల ప్రదర్శన, విక్రయాలతో మేళా సందడిగా సాగుతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇంటి అందాలు రెట్టింపు చేసి ప్రకృతి పారవస్యం పొందేలా అరుదైన వృక్ష జాతులు, విదేశీ, దేశీయ మొక్కలు, అందమైన పుష్పాలతో విశేషంగా ఆకర్షిస్తూ సందర్శకులను కట్టిపడేస్తోంది. హైదరాబాద్లో జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన సందడిగా సాగుతోంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ థియేటర్ పక్కన గల హెచ్ఎండిఏ మైదానంలో గ్రాండ్ నర్సరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ నెల 26 వరకు కొనసాగే ఈ మేళాలో దేశవ్యాప్తంగా ప్రముఖ నర్సరీలు, విత్తన సంస్థలతో పాటు అంకుర సంస్థల వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు, సేంద్రియ రైతులు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ నేను చూసింది కెమిలియన్ వెరైటీస్ చూశానండి. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఈయన దగ్గర ఇప్పుడు చాలా యూనిక్ కలెక్షన్స్ తీసుకొస్తుంటాడు ఈయన. స్పెసిఫిక్గా ఈ రాజు గారు మనకి మంచి కలెక్షన్ కావాలంటే కొంచెం రేట్ పెట్టాల్సి ఉంటుంది. లేదు మన బడ్జెట్ కొంచెం మనకి కొంచెం ఇది అనిపిస్తే దేర్ ఆర్ డెఫినెట్లీ అదర్ స్టాల్స్ విచ్ క్యాటర్ టు దట్ ఆల్సో. ఈ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఈ నర్సరీ మేళా చేయటం చాలా సంతోషం. సిటీలో ఉండే వాళ్ళందరూ ప్రతి చోట, ప్రతి కార్నర్లో నర్సరీలు ఉన్న అన్ని రకాల మొక్కలు మనకు అందుబాటులో ఉంచేందుకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వారు అరేంజ్ చేసినటువంటి ఈ నర్సరీ చాలా బాగుంది. ఇవాళ స్టార్టింగ్ డేటు. అన్ని మొక్కలు చాలా చక్కగా ఉన్నాయి. అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 4 చెరుగుల వాళ్ళు అందరూ వచ్చి చూసి అందరికీ ఎంకరేజ్ చేసి చాలా బాగుంటుంది. చాలా రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయి. గ్రాండ్ నర్సరీ మేళాలో వివిధ రకాల పూలు, పండ్లు, ఔషధ, సుగంధ మొక్కలను అందుబాటులో ఉంచారు. పలు రకాల జాతి వంగడాలు, పనిముట్లు, పరికరాలు, సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కొత్త జాతుల మొక్కల విత్తనాలు కొనేందుకు సందర్శకులు మొగ్గు చూపుతున్నారు. నర్సరీ మేళా అద్భుతంగా ఉందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేశారు. మేము గార్డెన్ సెటప్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే ఫుల్లీ ఆటోమేటిక్ డ్రిప్ సిస్టమ్స్ అన్నీ పెట్టి ఇచ్చేస్తాం. సో చాలామందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 6 నెలలకు ఒకసారి యూఎస్ వెళ్ళిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ టైంలో అప్పటివరకు పిల్లల్లా పెంచుకున్న మొక్కలన్నింటినీ వదిలేసి వెళ్ళారంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి వాటికి. ఎందుకంటే పైన నీళ్ళు పోసే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, వాళ్ళు వచ్చేటప్పుడు చనిపోతాయి. సో దానికి సొల్యూషన్ కోసం మనం ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ అయ్యి ఫుల్ ప్రూఫ్. ఈ డిప్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, బట్ మేము చేసే సిస్టమ్స్ అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్. సో వైఫై ఎనేబుల్డ్ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు కూడా. సో ఆ విధంగా మనం కంప్లీట్ గార్డెన్ సెటప్సే సెట్ చేస్తున్నాము. దానికి కావాల్సిన అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అనమాట. అన్ని ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ అంతా కూడా. మా దగ్గర అరౌండ్ 60 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అవెన్యూ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, పాటింగ్ వెరైటీస్, అన్ని ఫెసిలిటీస్ మా నర్సరీలో దొరుకుతుంది. ఇంపోర్టెడ్ వెరైటీస్ లైక్ జపాన్ నుంచి నామ్డాక్ మ్యాంగో, జపాన్ నుంచి మియాజాకి మ్యాంగోస్, థాయిలాండ్ వెరైటీస్ అయితే నామ్డాక్ గోల్డెన్ మ్యాంగో, బనానా మ్యాంగో, ఇట్లాంటి వెరైటీస్ ఉంటాయి.
గార్డెనింగ్ కోసం అవసరమైన ఆర్గానిక్ ఉత్పత్తులు, హైబ్రిడ్ మొక్కలను ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చామని స్టాల్స్ యజమానులు తెలిపారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సహజ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించే విధానాన్ని నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు. దేశీయంగా లభ్యమయ్యే వంగడాలే కాకుండా విదేశీ మొక్కలు, పండ్ల జాతులకు చెందిన విత్తనాల్ని అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికుల్ని ఈ మేళా ఆకట్టుకుంటోందని, ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలిరావాలని మేళా నిర్వాహకులు, అధికారులు కోరుతున్నారు. ఈసారి కూడా దీంట్లో మనకు భాగం తీసుకోనికి అన్ని స్టేట్ నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టాల్స్ వచ్చినాయి. చాలా బ్లూమ్ మీద ఉంది, ఇది బ్లూమ్ సీజన్ ఉంది. దీంట్లో మంచి చెట్లు రకాలు, చాలా మంచి చెట్లు గిట వచ్చాయి ఈసారి. అన్ని రకాలు మనకు టెర్రస్ గార్డెన్ మీద పెట్టడానికి వెజిటేబుల్స్, నారు, దుంపులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఒక గ్రౌండ్ మీదనే. ఇంకా మనకు అడేనియం చాలా బాగా వచ్చినాయి ఈసారి. రోజెస్, ఫ్రేగ్రెన్స్ రోజెస్ కానీ మంచి మంచి వెరైటీస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని రకాలైన చెట్లు, ముఖ్యంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్లవరింగ్ ఫ్రూట్స్, తర్వాత ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు గార్డెనింగ్కి అవసరమైన, అంటే ఒక ఫార్మర్కి కానివ్వండి, గార్డెనర్కి అవసరమైన అన్ని వసతులు, పాట్స్ కానివ్వండి, పాటింగ్ మెటీరియల్ కానివ్వండి, అన్నీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒకే దగ్గర అందించేటట్టు వాళ్ళు ఎగ్జిబిట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో వ్యాపారాత్మకం లేదా అభిరుచిగా మలుచుకునేందుకు వీలైన సూక్ష్మ సేద్యం, హైడ్రోపోనిక్, వర్టికల్ గార్డెనింగ్, ఫిషింగ్, హనీ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. టెర్రస్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవాలనే ఔత్సాహికులకు ఈ మేళా ఎంతగానో తోడ్పడనుంది. పురపాలక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహం గుర్తుతో తెలంగాణ జాగృతి నేతలు పోటీ చేయనున్నారు. మున్సిపల్స్తో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో బరిలో దిగనున్నారు. రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలంగాణ జాగృతి కొనసాగిస్తోంది. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు వచ్చేలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐఎఫ్బి రాష్ట్ర నాయకత్వంతో జాగృతి నాయకత్వం సంప్రదింపులు పూర్తి చేసింది. ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు సింహపురి సిద్ధమైంది. తెలుగువారి ప్రియపుత్రిక ఈనాడును 50 ఏళ్లుగా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఈటీవీని 30 ఏళ్లుగా ప్రజలు హక్కును చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలను ఏసీ సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణంలో నేటి సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. సినీ గీతాలు, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతులూగించేలా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పి చరణ్, మోహన్, రమ్య బెహరా, మాలతీ లక్ష్మణ్, దినకర్ శ్రీకృష్ణ సహా పలువురు పాటలతో హుషారెత్తించనున్నారు. బుల్లితెర నటీనటులు మానస్, ఝాన్సీ బృందం డ్యాన్సులతో అలరిస్తారు. బుల్లితెర ప్రయోక్త ప్రదీప్ యాంకర్గా వ్యవహరిస్తారు. ఆద్యాంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమానికి పాసులు పంపిణీ చేశారు. 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అబుదాబిలో ప్రారంభమయ్యాయి. చర్చల ప్రారంభానికి ముందే రష్యా ఓ షరతు విధించింది. యుద్ధం నిలిపివేయాలంటే డాన్బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాల్సిందేనని తనను కలిసిన అమెరికా రాయబారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటికీ చర్చల ప్రారంభం ముఖ్యమైన విషయమని, డాన్బాస్ ప్రాంతం కీలకమైన అంశమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తనను కలిసిన విలేకరులతో పేర్కొన్నారు.